కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో 1-2 కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది 420 హామీలు. సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. 6 గ్యారెంటీలే కాదు, 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం. అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని ఓట్లాడి వేసుకున్నావు, ఇది చీటింగ్ చేసినావు. ఇదొక 420 కేసు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న మీ కుటుంబం మీద ఇదొక 420 కేసు. కేజీ టు పీజీ విద్యుత్ విద్య 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చినా చేయకుండా మోసం చేసిన ఇది ఇంకొక చీటింగ్ కేసు. 12% మేము 4% ఇచ్చినాం. రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఆ టైంలో మైనార్టీలకు 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా అన్నావు, ఇదొక చీటింగ్ కేసు. దళిత బంధు ఇస్తాం అందరికి ఇస్తామని చెప్పినవు, ఇవ్వలేదు, ఇదొక చీటింగ్ కేసు. మద్దతు ధర ఇవ్వమని అడిగిన మిర్చి రైతులు ఖమ్మంలో సంఖ్యలు వేసి జైల్లో పెట్టినవు, ఇదొక చీటింగ్ కేసు. దేశంలో దివాలా తీసిన పార్టీకి ఏదో అనుకోకుండా ఇవాళ అవకాశం వస్తే రాష్ట్రమే దివాలా తీసిందని చెప్పి దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. అరే గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా? మీకేమన్నా 5 ఏళ్ళు నేను సరే బ్యాడ్ లక్, ఇక టైం బాగలేదు, గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి, నేను లోపల ఉంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు, నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. ఇంకా అప్పటికిప్పటికి చూస్తే ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగింది. మా నాయకులే చెప్తా ఉన్నారు, కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు సమ్మెలు చేస్తున్నారు, బస్సులో మహిళలు కొట్టుకుంటా ఉన్నారు, రైతులు ఆల్రెడీ నిస్తేజంలో ఉన్నారు. రైతు బంధు ఎప్పుడు పడుతుందో ఏందో, బోనస్ లేదు, ఏం లేదు. ఆల్రెడీ రైతాంగంలో కూడా ఒక రకమైన నిరాశ ప్రారంభమైంది. కొత్తగా నాకు తెలిసి వీళ్ళకు పాజిటివ్ గా ఒక కార్యక్రమం కూడా చేసిందేమీ లేదు. రిపోర్ట్ ఇస్తున్నాడు, గాంధీ భవన్ లో రిపోర్ట్ ఉంది. 6.5 కోట్ల మంది మహిళలు ఈరోజు తిరుగుతున్నారు. అంటే ఇంకా 4 ఏళ్లలో ఎంతమంది మహిళలు ఈరోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం, ఒక యాదగిరిగుట్ట పోవచ్చు, తెలంగాణ బస్సు ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా. కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇక రెండవది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పిండ్రు, ప్రజలు నమ్మిరు, మాకు ఓటేసిరు, సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసారు. ఇప్పుడు అది కూడా 10 లక్షలు. ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఒక భార్య, ఒక భర్త, భార్య బాగాలేకపోతే భార్య, తమ్ముడు బాగాలేకపోతే అన్న, భార్య తల్లికి బాగాలేకపోతే కొడుకు, భర్తకు రాగలేకపోతే భార్య, భార్య బంగారం అమ్మాల్సిన అమ్మ లేదు, భర్త ఇల్లు గిరి పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు మీరు ఏ పెద్ద దవాఖానకు పోయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్. మళ్ళీ అదే అబద్ధాలతో, డైవర్షన్ టాక్టిక్స్ తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం. ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు. మేము మాత్రం మర్చిపోనీయం ప్రజలను. 100 రోజులు అన్నారు, మీరు 100 రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్యుక్తులు చేస్తాం. చాలా సిన్సియర్ గా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నారు, ప్రజలు గమనించాలి. మేము ఇన్ని చెప్తున్నామండి, మేము ఇన్ని చెప్తున్నాం కదా. మేము 25 రోజుల్లో ఒక కొలికి తీసుకొచ్చినాం. మనం ఒక కొలికి తీసుకొచ్చినాం. ఇంకా ఫాస్ట్ గా వేగవంతం చేయాలి. ఎందుకంటే 100 days లో మేము ఎంత రీచ్ కావాలనే దాని మీద మేము ఉన్నాం. 100 రోజులు, ఇంకా 2 నెలలు మాకు టైం ఉంది. ఇంకా 100 days కి ఆల్రెడీ మేము 1 month లో 2 స్టార్ట్ చేసాం, ఇంకా 4 ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఆయన టీం చూస్తున్నది, మినిస్టర్స్ అంతా చూస్తున్నారు. అయినా
వీళ్ళు కేటీఆర్ హరీష్ రావు నోటికి వచ్చాడు మళ్ళీ మాట్లాడుతున్నారు. నాకు దీని మీద ఒక డౌట్ వచ్చింది. నాకు మేము ఇంత స్పష్టంగా చెప్తుంటే జనరల్ గా ఒక గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మినిమం 2 ఏళ్ళు టైం ఉంటుంది, 2 years. ఒక ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు మాట్లాడాలంటే ఒక పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిమము 2 years వెయిట్ చేయాలి. దాని తర్వాత మా ఏమన్నా లోటుపాట్లు ఉంటే నువ్వు అసెంబ్లీ వేదికగా మాట్లాడవచ్చు, నువ్వు ప్రజాక్షేత్రంలో మాట్లాడుతూ అది డెమోక్రసీ. నీ ఇద్దరు మేము గొంతు ఒత్తేయం మేము. కానీ మీరు ఇక్కడ మేము వదిలిపెట్టినాక కూడా మీరు ఒక అబద్ధాన్ని చాలా ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తున్నారు వీళ్ళు. తెలంగాణ గలం, తెలంగాణ దళం, తెలంగాణ బలం బీఆర్ఎస్ కేసీఆర్. అందుకే ఆ కేసీఆర్ దండు రేపు ఢిల్లీలో ఉంటేనే, పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. సమయము సందర్భం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో గలం విప్పాలి, తెలంగాణ బలంగా కనబడాలి అంటే తప్పకుండా బీఆర్ఎస్ ఉండి తీరాలి. ఇప్పుడు మా మంత్రులు, మా డిప్యూటీ సీఎం, మా మంత్రులు, సీఎం గారు ఎవరి శాఖలలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు స్వతంత్రంగా నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన, మా మంత్రులకు ఇప్పుడు రాత్రిపూట ఇంటికి పోయే టైం కూడా లేదు. ఇప్పుడు ఇంటికి పోయే టైం లేదు. 9 ఏళ్ల పరిపాలన వచ్చింది. కార్యకర్తల దగ్గర సంతోషం వ్యక్తపరచుకోవడానికి సంబరాలు చేసుకోలేకపోతున్నారు. ఊర్లకి ఇంకా అంటే 9 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటలేము మేము. ఈరోజు సెక్రటరియట్లో మా మంత్రులు, ఎంటైర్ మా క్యాబినెట్ అందరు సీనియర్లే, చాలా మంది పెద్ద నాయకులు, వాళ్ళందరూ కూడా 9 ఏళ్ళు సెక్రటరియట్లో ఉన్న బెంచీలు, బల్లలు, కుర్చీలు, ఆ కంప్యూటర్లు అన్ని బూజు పట్టి ఉన్నాయి. 9 ఏళ్లలో పరిపాలన లేదు. ముఖ్యమంత్రి సెక్రటరియట్ పోయింది లేదు ఆ రోజులల్లా కేసీఆర్. అవన్నీ బూజు పట్టిపోయినాయి 9 ఏళ్లలో. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ అయిన తర్వాత అవన్నీ దులుపుడికే చాలా టైం పడుతుంది. ఫైల్ అన్ని ఇట్లా దుమ్ము వస్తున్నది. 9 ఏళ్లలో ఒక్క ఫైల్ చూడలే కదా. ఇప్పుడు వాళ్ళ దుమ్మంతా దులపాలి, ఇప్పుడు ప్రజలను పరిపాలించాలి, ప్రజల కష్టాలను చూడాలి. ఇది మా యొక్క క్యాబినెట్, మా మంత్రులందరూ అన్ని శాఖల మంత్రులా పనిచేస్తున్నారు.